అర్ధరాత్రైనా సీతాకాంత్ ఇంటికి రాకపోవడంతో రామలక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది. సీతకేమైందో ఏమో అని. మరలా శ్రీలత ఏమన్నా ప్లాన్ వేసిందా అన్న విధంగా ఆలోచనలో ఉంటుంది. అయితే రామలక్ష్మి డెకరేట్ చేసిన బెడ్‌ని చూసుకుంటూ బాధపడుతూ ఉంటే, ఆ సీన్ కాస్త శ్రీవల్లి చూసి వాళ్ళ అత్తగారిని తీసుకొని వచ్చి చూపిస్తుంది. చూసారా? వాళ్ళిద్దరు ఎంత సంతోషంగా ఉండాలనుకుంటున్నారో! బావగారు ఏ మల్లెపూలు తేవడానికో వెళ్ళినట్టున్నాడు ఈ అర్ధరాత్రి పూట. నాకు తెలిసి వాళ్ళకి పిల్లలు పుట్టేస్తారు. ఆ పిల్లలకి మీరు ఎలా ఉండిపోతారేమో! ఈ ఆస్తి మన చేతికొచ్చేది లేదంటూ చూపిస్తూ ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శ్రీలత కూడా. అప్పుడే సీతాకాంత్ వస్తాడు. చాలా నీరసంగా, టెన్షన్‌తో ఉన్నట్టు వస్తాడు. ఇక రామలక్ష్మి చాలా ఆశగా దిగుతుంది ఆయనొచ్చినట్టున్నారు అని. సీతాకాంత్‌ని చూసి ఏంటి ఈయన డల్‌గా ఉన్నారు, ఏమైందండి అంటే తలనొప్పిగా ఉంది అన్నట్టు చెప్తాడు. సరే రండి టాబ్లెట్ వేస్తాను, గదిలోకి వెళ్దామంటే నాకు మైండ్ ఏం బాలేదు, నువ్వు వెళ్ళు నీకు నిద్రొస్తే నువ్వు పడుకో అని చెప్తాడు. కనీసం భోజనమైనా చేయండి అంటే నాకు ఆకలిగా లేదు అని చాలా అంటే మాట్లాడాలా వద్దా అన్నట్టుగా మాట్లాడతాడు. రామలక్ష్మి చాలా బాధేస్తుందనమాట. లోపలికి వెళ్ళి డెకరేట్ చేసిన బెడ్‌ని మొత్తం ఇట్లా చెల్లాచెదురు చేసేసి చాప వేసుకొని కింద పడుకుంటుంది. చాలా బాధపడుతూ ఉంటుంది. ఎంతో ఇష్టంగా ఇదంతా చేశాను. ఆయన మీద నా ప్రేమను చెప్దామనుకున్నాను. కానీ ఏమైందో ఏమో చెప్పడం లేదు. సడన్‌గా వెళ్ళిపోయాడు అని అనుకుంటూ బాధపడుతూ ఉంటే సీత అక్కడే పడుకొని ఆలోచిస్తూ అట్లనే నిద్రపోతాడు. ఉదయాన్నే తాతయ్య వచ్చి ఏమైందిరా ఎక్కడ పడుకున్నావు? గదిలోకి వెళ్ళలేదా నువ్వు? అసలు ఏమైంది? సర్ప్రైజ్ ఇస్తావు అని అనుకుంటే రామలక్ష్మికి ఇలా జరిగిందేంటి? అసలు ఏమైనా గొడవ ఏంటి అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఇదంతా శ్రీలత అలాగే శ్రీవల్లి వింటారు. మనం అనుకోకుండానే వాళ్ళిద్దరూ ఫస్ట్ నైట్ చేసుకోవాలనుకున్నారు. అది చెడిపోయింది. ఇంకా ఇలాగే వాళ్ళిద్దరు కలవనీయకుండా వాళ్ళిద్దరికి అలాంటి ఆలోచనలు రానివ్వకుండా వాళ్ళని మన ప్లానులతో ఉక్కిరి బిక్కిరి చేసేసి వాళ్ళిద్దరిని కలవనీయకుండా చేయాలి అన్నట్టు అత్త కోడలిద్దరు మాట్లాడుకుంటారు.